ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అతిగా ఆనందపడక పూర్వ. ఏ తప్పు చెయ్యని నేను తప్పకుండా బయటికొస్తాను. అప్పుడు ఇంతకింత నువ్వు వేడవలసి వస్తుంది. నీ మొహం వస్తుంది. తప్పు చేశానని నీకు నాకు తెలిస్తే సరిపోదు. కోర్టుకి తెలియాలంటే సాక్ష్యం ఉండాలి. నువ్వే మా బావని చంపబోయావని నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పే రాజారత్నం అనే సాక్షి నా మనిషి. పోలీసులకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిన వాడి సాక్ష్యం శ్రీ మహావిష్ణువు వదిలిన సుదర్శన చక్రం లాంటిది. నీకు శిక్ష తప్పదు. కనీసం 7-8 ఏళ్ల శిక్ష నీకు చాలదురా. ఆ శిక్ష అనుభవిస్తూ నువ్వు వినకూడనివన్నీ వినేస్తావు. అపూర్వ, రచ్చగొట్టకు. నాకు కోపం వస్తే ఈ గేటు పెద్ద అడ్డు కాకపోవచ్చు. నేను చెప్పిన మాటలు వింటూ ఆవేశంతో నా మీద అటాక్ చేయడానికి ట్రై చేయి. దా, అప్పుడు నేనంటే ఏంటో నీకు తెలుస్తుంది. నా ఆవేశం ముందు ఎగిరిపోయే ఓ గడ్డి పరక లాంటి దానివి నువ్వు. కావచ్చు గాని దుష్ట ఆలోచనల్లో రాక్షసులకి అమ్మ లాంటి దాన్ని కూడా నేనేరా. నా పోలీసులు ఇక్కడ 2 ఉన్నారు. నువ్వు నా మీద అటాక్ చేసిన మరుక్షణమే వాళ్ళు నిన్ను కాల్చి పారేస్తారు. దానికి సెల్ఫ్ డిఫెన్స్ అని పేరు పెడతారు. నీకు శిక్ష పడి 8 ఏళ్లు నువ్వు ఈ జైల్లో మగ్గిపోతుంటే బయట జరిగే విషయాలొచ్చి చెప్తాను. దమ్ముంటే నా మీద అటాక్ చేయరా. వద్దా పూర్వ, వెళ్ళిపో. నువ్వు పిలిస్తే వచ్చేదాన్ని కాదురా. నీ ఏడుపు చూసే వెళ్దామని వచ్చిందాన్ని. నువ్వు జైల్లో పడ్డాక ఫస్ట్ వినే బ్యాడ్ న్యూస్ ఏంటో తెలుసా? భూమి చావు. ఏం చేస్తావు? భూమిని నేను చంపిస్తుంటే అడ్డుకోలేవుగా. ఇక మీ అమ్మ విషయం అంటావా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.